మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 28/6/2022 మంగళవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయింది? ఈరోజు మార్కెట్ మాత్రం ఫ్లాట్గానే క్లోజ్ అయింది. 16.17 పాయింట్లు పెరిగింది అంతే. అయితే ఉదయం గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయ్యి అది అలానే గ్యాప్ డౌన్లోనే ఉండి మధ్యలో రికవరీ కావటం అంటే వల్టాలిటీ అంటారు. ఎల్లుండి F&O వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ఉంది కాబట్టి మార్కెట్లో పెద్దగా ఏమీ మూమెంట్ లేదు. 1:10కి మళ్ళీ సపోర్ట్ తీసుకోవడం జరిగింది. 12:40కి పట్టడం జరిగింది. మళ్ళీ లాస్ట్లో 3:15 తర్వాత 16 పాయింట్లు ప్లస్లో క్లోజ్ అవ్వటం జరిగింది. ఏవైతే 30 సెన్సెక్స్ ఉన్నాయో 30లో 17 ప్లస్ 13 మైనస్. ఏదైతే BSE సెన్సెక్స్ 30లో 17 ప్లస్ 13 మైనస్ అవి. ఇక ఎన్ఎస్సిలోకి వచ్చేటప్పటికి మనకి ఎన్ఎస్సిలో 50 ఏవైతే ఉన్నాయో 50లో 32 ప్లస్ 17 మైనస్ 1 అన్చేంజ్, టోటల్ 50లో. ఇక తర్వాత ఈరోజు టాప్ గెయినర్స్లో ONGC, హిండాల్కో, కోల్ ఇండియా, మహీంద్రా, టెక్ మహీంద్రా ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నవి. ఇక తర్వాత ఎల్లుండి F&O క్లోజింగ్ ఉంది కాబట్టి మార్కెట్ వాలటాలిటీ ఉంది. అమెరికా అంటే US మార్కెట్లు కానీ ఏషియన్ మార్కెట్లు అవి కనుక మనం గమనించినట్టయితే ఈరోజు గ్లోబల్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు ఆల్రెడీ ప్లస్లోనే రన్ అవుతున్నాయి. 1.16, 1.21, 0.63%. తర్వాత SGX నిఫ్టీ మాత్రం అవి కూడా ఫ్లాట్గానే క్లోజ్ అవ్వడం జరిగింది. అందుకని ఇప్పుడు మన మార్కెట్లు ఫ్లాట్గా క్లోజ్ అయింది. కాకపోతే రేపు ఎల్లుండి మన మార్కెట్లకు ఏషియన్ మార్కెట్లకు సంబంధం ఉండదు. మనది F&O వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ కాబట్టి అవి మనం చూసుకొని చేయాల్సి ఉంటుంది. ఇక తర్వాత వార్తల్లోకి వస్తే న్యూస్ ఏమున్నాయో చూద్దాం. ఈరోజు న్యూస్ వచ్చి టాటా మోటార్స్ వాళ్ళు రేట్లు పెంచుతున్నారు. రేపు July 1 నుంచి కమర్షియల్ వెహికల్స్కి టాటా మోటార్స్ వాళ్ళు. తర్వాత PLI స్కీమ్స్ కింద 15 కంపెనీలకి 1368 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది కంపెనీల్లో ఇన్వెస్ట్మెంటు. అవి ఏమేమి కంపెనీలకు బెనిఫిట్ అంటే అదానీ కాపర్ ట్యూబ్స్, LG ఎలక్ట్రానిక్స్, మిత్సుబిషి మిత్సుబిషి ఎలక్ట్రిక్ ఇండియా, విప్రో, తర్వాత జిందాల్ పాలిఫిల్మ్ వీటికి బెనిఫిట్ అవుతుంది. PLI స్కీమ్ కింద 1368 కోట్లు ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. తర్వాత ఇన్ఫోసిస్ ఆర్డర్ రావడం జరిగింది. అది ఆస్ట్రేలియా గ్లోబల్ ఎక్స్ప్రెస్ అనమాట. అక్కడి నుంచి ఆర్డర్ రావడం జరిగింది. టెక్నాలజీస్ సెపరేషన్ ఫర్ టోల్ హోల్డింగ్ కోసం వాళ్ళది ఇన్ఫోసిస్కి ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత బ్రిగేడ్ గ్రూప్ ఏదైతే ఉందో అది సైన్ చేయడం జరిగింది. JDA డెవలప్ 2.1 మిలియన్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ చెన్నైలో, ఇది బ్రిగేడ్ గ్రూపు. తర్వాత మన సిప్లా వచ్చి ఒక కంపెనీ ఎక్వైర్ చేయడం జరిగింది. ఎడిషనల్ స్టేక్ అనమాట, అంటే ఆల్రెడీ తీసుకుంది, ఎడిషనల్ స్టేక్ తీసుకుంది 25.90 crores తోటి గో యాప్ టివ్ అని ఒక దాంట్లో డిజిటల్ టెక్నాలజీ ఫార్మాస్యూటికల్ కోసం అది చేయటం జరుగుతుంది. ఇది సింపుల్గా మీకు ఈరోజు న్యూస్. మరలా నేను ఇంకొక పోస్ట్ మార్కెట్ రేపు వీడియోతోటి మరలా మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు. మీకు ఇటువంటివి ఏమైనా ముందు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు నేను ఫార్వర్డ్ చేయడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ. సెలవు.